హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని ఏడో అధ్యాయం వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొని కోరుచున్నాను. దయించి నాకు వివరింపగలరు. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని: నాయనా, నీవు అడిగినది మంచి విషయము, తప్పక చెప్పెదను, వినుము. రాజర్షి: శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునని కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథాప్రసంగము వినాలన్న ఆసక్తి కలుగుతుంది. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధనములను విడిపించి ముక్తిని కలిగించు శుభకర్ములకు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములుగా శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతమాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మమును ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటి లేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మమును సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలోనున్న ప్రజల వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటిలో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరుచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గములయందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకుగడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధములు పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు రసము, దోసపండ్ల రసము దానమిచ్చుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణమయందు పులిహోర మొదలగు చిత్రాన్నములు దానము, ప్రతిదినము దద్దోజనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మ దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వ విధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానమును చేయవలెను. శ్రీ మహావిష్ణువు పూజ తర్వాత విష్ణు కథాశ్రవణము చేయవలెను. అభ్యంగన స్నానము వైశాఖమున చేయరాదు. ఆకులతో భుజింపవలెను. ఎండలో ప్రయాణములతో అలసిన వారికి విసనకర్రను విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లను, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రీతి, ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్య కర్తవ్యములు బెల్లము, సొంటి, ఉసిరి, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణికులకు ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వలసిన ఆతిథ్యమును ఇయ్యవలెను. అవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యాన్న నివేదనము మున్నగువని సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును నర్చింపక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవీనూ తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో, సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చెయ్యని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియవును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ 5 మార్లు పొందును. ఇట్టి కష్టములను వలదనుకొన్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నమును, దప్పిక గలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణుల
ప్రాణములకును ఆధారము కదా. అట్టి దానములచే సర్వ ప్రాణులు యందు సర్వాంతర్యామ్యగు శ్రీ మహావిష్ణువును సంతోషించి వరముల ఇచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుదురు. అన్నదానము చెయ్యక పిశాచతత్వము నొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణంలోని 7వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.